ఖాద్రి క్షేత్ర వైభవాన్ని, లక్ష్మీనరసింహస్వామివారి విశిష్టతను, స్వామివారు ఈ పుణ్యక్షేత్రంలో ఎలా వెలిశారో మరియు కాలక్రమేణా ఈ క్షేత్రం ఎన్ని దశలలో అభివృద్ధి చెందిందో అందరికీ తెలియచేయాలనే సంకల్పంతో చేస్తున్న మా ఈ చిన్న ప్రయత్నాన్ని అందరూ ఆదరిస్తారు అని కోరుతున్నాము. పురాణాల ప్రకారం ఈ విశ్వం సృష్టించబడకముందు అంతా శూన్యం. చీకటి తప్ప ఏమీ లేని ఆ సమయంలో ఒక దివ్యమైన వెలుగు ఉద్భవించింది. ఆ వెలుగే ఆదిపరాశక్తి. ఆమెకు రూపం లేదు, అంతం లేదు. ఆమె స్వయంభువు. సృష్టి కార్యక్రమాలను నిర్వహించడానికి ఆదిపరాశక్తి తనలో ఉన్న 3 గుణాలు సత్వ, రజ, తమో గుణాలు నుండి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లను సృష్టించింది. లోక రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు ఇప్పటి వరకు 23 అవతారాలను ధరించారు. అందులో 22 అవతారాలన్నీ ధర్మస్థాపన కోసం అవతరించారు. కాని తనను నమ్మిన ఒకే ఒక్క చిన్నారి భక్తుడి మాట కోసం, ఆ భక్తుడి ఆత్మగౌరవం కోసం కాలం కంటే వేగంగా ఊహకందని రీతిలో వైకుంఠాన్ని విడిచి భువికి దిగి వచ్చిన మహా అద్భుతం నరసింహావతారం. హిరణ్యకశిపుని సంహరించినా కూడా స్వామి ఆగ్రహం చల్లారలేదు. ఆ ఉగ్రరూపాన్ని చూసి ముల్లోకాలు వణికిపోయాయి. దేవతలంతా భయంతో బ్రహ్మదేవుడిని శరణువేడగా ఆ విధాత ఇలా పలికాడు: స్వామివారిని శాంతింపచేయు శక్తి ఒకరికి మాత్రమే ఉంది. ప్రహ్లాద, ఆ స్వామి క్రోధాగ్నిని ఆపగల శక్తి నీ భక్తికి మాత్రమే ఉంది. హే ప్రభు, దయచేసి శాంతించుము. నీ క్రోధాన్ని ఉపసంహరించి లోకాలను కాపాడు తండ్రి. దేవతలు ఖాద్రి పర్వతంలో నరసింహస్వామికి స్తోత్రం చేయుట వలన ఈ పర్వతానికి స్తోత్రాద్రి అని వేదవ్యాసుడు అసురులకు తెలియకుండా రహస్యంగా ఖాద్రి పర్వతంలో తన శిష్యులకు ధర్మోపదేశం చేసిన స్థలం కావున వేదారణ్యముగా పిలువబడుతోంది. సంస్కృతంలో ఖా అనగ విష్ణుపాదం, అద్రి అనగ పర్వతం, విష్ణుపాదములు కలిగిన పర్వతం అని అర్థం. కాలక్రమముగా ఖాద్రిని కదిరిగా పిలువబడుతోంది. యుగాలు మారాయి. కాలచక్రం తిరిగింది. ఒకనాడు తన భక్తుడైన రంగనాయుడికి సాక్షాత్ ఆ స్వామి కలలో దర్శనమిచ్చారు. రంగనాయక, నేను ఆ చండ్ర చెట్టు నీడన పుట్ట గర్భంలో దాగి ఉన్నాను. నన్ను వెలికితీసి లోకానికి నా దివ్య రూపాన్ని చూపించు. పరవశించిపోయిన రంగనాయకుడు అక్కడికి చేరుకుని చూడగా
వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. ఇది కేవలం ఒక చిన్న పరిచయం మాత్రమే. ఖాద్రి క్షేత్ర సంపూర్ణ విశిష్టతను మరియు స్వామివారి దివ్య చరిత్రను వివరించే పూర్తిస్థాయి వీడియో అతి త్వరలో మీ ముందుకు రాబోతోంది. వేచి చూడండి.